బ్రహ్మానందం చెప్పినట్టు బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు. ఏమండి మాట్లాడండి, సైలెంట్గా ఉండు. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ చేస్తాను. వినమ్మా. పవి పుష్పం బగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రువు అతి మిత్రుడవు విషము దివ్యాహారమవు. అదెట్లన్నన్ అవరే మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిన్. కరెక్ట్ చెప్పారా? అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారంబు సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడిగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన పద్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడు వాళ్ళకి చెప్పి శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఒత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా యూత్కి కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 చెప్పాను. బ్రహ్మ 27th అని చెప్పాను. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేంట్రా? 27 రా. ఉండండి సార్. మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. డైలాగ్ చెప్తాను. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు బలవంతుడు ఎదురొచ్చినప్పుడు తల దించిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు వాగులు పడతాడు. ఇది రాయలసీమ రామన్నారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. దట్ ఈజ్ రామన్న. కాబట్టి ఇంకా డైలాగులొద్దు, కన్నప్పను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై లవ్లీ బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ